కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్గా అవుతామని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు. రాజకీయ నాయకులు అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్ను అక్రమ కేసుతో జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులను భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడమే కోపంతో వైఎస్ఆర్సీపీ నేతలను గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయడం ఆపగానే పులి ఆ ఇద్దరిని మింగేస్తుంది. అమ్మఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన రాష్ట్రంలో తిరోగమనంలో సాగుతుంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోయినా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేటట్టుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికెట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో క్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజలు కొనుగోలు శక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేస్తామంటూ నమ్మించారు. కానీ ఆయన పాలనను చూసే దయనీయంగా కనిపిస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్పై ఏ విధంగా బురద జల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిగత హననం చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారనే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.